హైదరాబాద్లో హైడ్రా రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడు వానలు కురిసినా హైదరాబాద్ మునిగిపోతోందని గుండె చెరువులయ్యేలా ఘోషించే ప్రజలకి ఆ చెరువులపై కట్టిన అక్రమ కట్టడాలను తొలగించి ఉపశమనం కల్పించేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసిందనే చెప్పాలి. చెరువులు, నాలాలు ఇలా ఏదైనా పరిరక్షించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తోంది. రాజకీయాలకు అతీతంగా అడుగులు వేస్తోంది. మరి అలాంటి హైడ్రా ఆంధ్రాకి కూడా కావాలని సామాన్యులు కోరుతున్నారు. అక్కడ శిష్యుడు అంకురార్పణ చేశాడు. మరి ఆయన గురువు గుదిబండలా మారిన అక్రమార్కులకు చెక్ చెబుతాడా అంటూ చర్చించుకుంటున్నారు. అమరావతి నుంచి చూసుకుంటే అసలు పేరు తెలియని ఎన్నో ఊళ్ళల్లో చెరువులు కబ్జాలకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇక జిల్లా విషయానికి వస్తే వందలలో ఉండే చెరువులు బందల్లో కలిసిపోయాయి. నాయకులంతా రాజకీయాలకు అతీతంగా ఆక్రమించేశారు అనడం కన్నా ముంచేశారు అనడం మంచిదేమో. జిల్లా కేంద్రంలో సైతం చెరువులు కనుమరుగు చేస్తూ వాస్తవాలను మరుగున పెడుతున్నారు కొందరు నేతలు. ఇప్పటికైనా ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి కూకటి వేలతో అక్రమార్కుల భారతం పడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కొంతమంది పాలకులు హర్షిస్తారన్నది బహిరంగ రహస్యమే. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. హైదరాబాద్కి సంబంధించి హైడ్రా అనే ఒక ఈ జలవనరుల మీద వీటి మీద స్పందించి ఈరోజు అక్కడున్న ముఖ్యమంత్రి గారు హైలీగా ముందుకు వెళ్తున్నారంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ మేము ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి భవనంలో అలాగే ప్రధానమంత్రి భవనంలో మేము ఇచ్చిన లెటర్ కారణమే సిసోడియా గారు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల మీద ఇచ్చిన మా ఫిర్యాదే ఈరోజు హైడ్రాని మేము భావిస్తున్నాం. కానీ ఒకటే చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జన వనరులను కాపాడుకోలేకపోతే మన మనుగడే కాదు, మన భావితరాల మనుగుడు కూడా కనుమరుగు అయిపోతుంది. ఈరోజు చూస్తున్నాం మనం. అలాగే హైకోనర్ తీసుకోండి, ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పక్ష నాయకులు కానీ హైకోనర్ని తీసుకోండి. ఊరుకోగలుగుతామా మేము? మనం కాదు, మన మానవ జాతి ఊరుకోగలుగుతుందండి. ఎంత గౌరవం అండి అది. ఏ పక్షం రావండి, ఏ పక్షం వాళ్ళు రావనివ్వండి. మన పెద్ద చెరువు తీసుకోండి, ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో మనకు తెలీదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలీదా? అది నాయకులు అంటే, పాలకులు అంటే ఎవరండి పాలకులు? ఈరోజు వస్తాడు, రేపు ఇంకొకటి వస్తాడు, ఎల్లుండి ఒకడు వస్తాడు. ఏ పార్టీ నాయకుడైనా మా హెచ్చరిక ఒక్కటే, ధరంపూరి అలాగే ధరంపూర్ తీసుకుంటే ధరంపూర్ చెరువు చూడండి ఒకసారి వెళ్ళి. నాయకులు కబంధ హస్తాల్లో నలిగిపోతున్నదా? ఎవరినైనా మేము క్షమించేది లేదు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నీతి నిజాయితీతో పోరాడుతుంది.